యేసు ప్రభువు కరుణామయుడు, దయామయుడు అని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పేర్కొన్నారు. ఆయనను ఆరాధిస్తే రక్షిస్తాడని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఒంగోలు నగర టీడీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగిన సిమి క్రిస్మస్ వేడుకల్లో డాక్టర్ సీతారామయ్య ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని తెలిపారు. యేసు ప్రభు బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీస్తు లేకపోతే చరిత్ర లేదన్నారు. అందరూ బాగుండాలి, అందరితో ప్రేమగా ఉండాలని క్రీస్తు బోధించారు అన్నారు. టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు అట్లూరి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఈ సిమి క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, గొల్లపూడి బాబురావు, కస్కూర్తి అంకరాజు, పసుమర్తి అగ్గయ్య, రాజు, కొమ్మూరి రవిచంద్ర, తెలుగు మహిళా నాయకురాలు నాలం నరసింహ, ఎల్టీ భవానీ, మేరీ కుమారి పార్టీ శ్రేణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్, తెలుగు మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాస్టర్ విలియం కేరీ దైవ సందేశం అందించారు. అనంతరం అతిథులు కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి ప్రేమ విందు ఇచ్చారు. ఎందుకంటే మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది. ఐదు వేల మందికి పంచెను 5 రొట్టెలు 2 చేపలు, 5 వేల మందికి పంచెను. నన్ను యేసన్న చెబిటోను నన్ను యేసన్న చెబిటోను స్వస్థతలో స్పీకర్ కాదు ఈరోజు బ్రదర్ అశోక్ గారికి అప్పగిస్తాను. సింగ్ గారికి కూడా వందనాలు చేయిస్తున్నాను. దేవుని డాక్టర్ గడిచినను తోడుగా నిలిచిన దేవా, మా పాపాలు పెరిగినను ప్రాణాలు నిలిపిన దేవాపై నిలుపుమా. నీ ప్రేమకు వెళ్ళలేదు, నీ కరుణను మాపై నిలుపుమా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరూ కలిసి పాడాలి. క్రీస్తుని ఆరాధించడానికి గల కారణాలు ఏంటి? దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మీతో పంచుకుంటానని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే. వాక్యానికి ఆకారము లేదు, వాక్యానికి ఆకారము లేదు. మనుషులు దారి తప్పిపోయారు, మనుషులు దేవునికి దూరస్తులైపోయారు, మనుషులు పాపము చేసి ప్రతి వాడు మరణానికి దగ్గర అవుతూ ఉన్నారు. వాక్యములో రాయబడింది రోమాపత్రిక 3:23లో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు గ్రహించిన మహిమను పొందలేకపోతుంది. 6:23లో చూస్తే ఇదిగో పాపం వల్ల వచ్చు జీతము మరణం,
రక్షింపబడాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. కనుక ఆయన ప్రవక్తలను పంపాడు, ధర్మశాస్త్రాన్ని పంపాడు, యాజకులను పంపాడు. అన్ని వచ్చినాయి కానీ వీరెవరు కూడా రక్షణలోకి ప్రజలు నడిపించలేరు. దేవుడే శరీరాన్ని ధరించి నిరాకారుడిగా ఉన్న ఆయన ఆకారాన్ని ధరించి కన్యక గర్భవతి గర్భమున ఆయన జన్మించినట్లు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యములో రాస్తాడు, కన్యక గర్భవతి కుమారుని కనులు ఆయనకి ఇమ్మానుయేలని లేక యేసు అని పేరు పెట్టబడి. ఈ విషయంలో కూడా కన్యక గర్భవతి అవుతుంది అనగానే ధర్మశాస్త్రం ప్రకారము, లోకంలో ఉండే పద్ధతుల ప్రకారము ఒక కన్య పురుషుని ప్రమేయం లేకుండా గర్భవతి అవుతుంది అంటే అది ధర్మశాస్త్ర ప్రకారము తప్పుగా భావిస్తారని అంతకుముందే ప్రధానము చేయబడిన యేసేపు మరియమ్మలకు దేవదూత ప్రత్యక్షమై యేసేపుతో చెప్తున్నాడు. దేవుని వాక్యములో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఏమని, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించాడు కనుక ఆయనకు యేసు అని పేరు. కాబట్టి యేసేపు భయపడద్దు. దేవుడే ప్రణాళికలో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. అంటే ఇది ఎలా సాధ్యం అంటే అనుకోవచ్చు, దేవునికి సాధ్యమే. మనుషాలోచనతో ఆలోచన చేస్తే అసాధ్యంగా ఉండొచ్చు, దైవాలోచనతో దైవ చిత్తముతో ఆలోచన చేస్తే సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రపంచంలో మానవాళిని రక్షించటానికి అందుకే దేవుని వాక్యములో రాస్తాడు. గలతీ పత్రిక 4:4లో మనం గమనిస్తే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిగా అవతరించాడు అంటే కాలం సంపూర్ణమైపోతుంది, సమయం అయిపోతుంది. వాళ్ళని వీళ్ళని అందరూ పంపాడు, ఎవరు కూడా ఆయన ప్రణాళిక నెరవేర్చలేకపోయారు, ఆయన ఆలోచన జరిగించలేకపోయారు. దేవుడే శరీరుడిగా భూలోకానికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. కాబట్టి ఎవరు పట్టించుకోని పరిస్థితులు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభువు కరుణామయుడు, దయామయుడు. ఆయన మనం ఆరాధిస్తే మనల్ని రక్షిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన మన ఎస్సీ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మన గౌరవనీయులు, మన ప్రీతం నాయకులు, గౌరవ శాసనసభ్యులు, ఇంకో శాసనసభ్యులైనటువంటి శ్రీ రామచంద్రనాథరావు గారి యొక్క నాయకత్వంలో ఎస్ఎస్ఎల్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి యొక్క క్రిస్మస్ వేడుకలకి హాజరైన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ గురించి, జీసస్ గురించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడారు. అవన్నీ నిజాలే. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు మనం ఎక్కడ కులమతానికి అతీతంగా ఏ ఆఫీసులో చూసినా, ఏ స్కూల్లో చూసినా అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మేము వెళ్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. మరి క్రీస్తు నేర్పించిన బోధనలు ఏదైనా ఉన్నాయంటే అది చాలా కష్టతరమైనటువంటివి. ఎందుకంటే ప్రేమతత్వం నేర్పించారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మనమైతే మన జీవితంలో మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఇతరులు కూడా అలాగే చేయాలని చెప్పారు. అది చాలా కష్టమైనది. ఎందుకంటే మనము ఎవరైనా ఒక తిట్టుదానికి మనం తిడితే, మనం 10 తిట్లు వాడు తిడితే నేను ఏదంటే వాడు చేతగానోడు, చేయలేనోడు, రకరకాల మనమే వాళ్ళని మాట్లాడుతూ ఉంటాం. అలాగనే ఎవరిని మనం మోసం చేశారంటే తిరిగి వాడికి ఇంకొక ఏదో జరగాలి, చెడు జరగాలని కోరుకుంటేది కూడా మనమే.
అది మానవ సహజం. కానీ దానికి జీసస్ ఏం చెప్తున్నారంటే ఓర్పు, ప్రేమ, దయ, శాంతి, క్షమాగుణం ఇవన్నీ కూడా ఇవ్వడానికి కావాల్సిన శక్తిని కావాలని చెప్పి మనం అడగాలి భగవంతుడు. ఎందుకంటే మనము ఇవన్నీ చాలా కష్టం. ఓర్చుకోవడం కష్టం, క్షమించడం కష్టం. మన తల్లిదండ్రులు తప్పు చేసి మన బిడ్డలు తప్పు చేసి లేదా మన అన్నదమ్ములు తప్పు చేసిన ఆశ తాగాదాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనలో ఆ యొక్క క్షమాగుణం లేకపోవడం, ఓర్పు లేకపోవడం వల్ల అసూయ, ద్వేషాలు, రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి మనలో. మానవ సహజమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. అర్షక్ వర్గాలన్నింటినీ కూడా మనం జయించడానికి కావాల్సిన శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాలని కోరుకోవడమే. కొన్ని మతాలు చెడుపై విజయం అంటే చెడు ఎవరైనా చేశారంటే వాడిని సంహరిస్తే అది మనం పెద్ద పండుగలా చేసుకుంటున్నాం. ఎందుకంటే చెడు అనేది ఉండకూడదు కాబట్టి. కానీ అదే క్రిస్టియానిటీలో ఎవరైనా సరే చెడు చేశారు అంటే వాళ్ళు కూడా క్షమించమనేది అది మామూలుగా మనం చేయలేని విషయం అదంతా. కానీ ఇలాంటివి ఉన్నది కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ శాతం క్రిస్టియానిటీ ఉందంటే దానికి కారణం అతని యొక్క బోధనలు ఆచరణీయమైనవి కాబట్టి. అలా ఉంటేనే మనం దేవుడి దగ్గరగా ఉంటాము కాబట్టి అప్పుడే మనం చనిపోయిన తర్వాత మోక్షానికి, స్వర్గానికి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలని కులమతానికి అతీతంగా మంచి ఎవరు చెప్పినా సరే వినాలి, దాన్ని పాటించాలి. దీనికి ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. ఇదంతా కూడా మంచి ఎందులో ఏ భాషలో ఉన్నా లేదా ఏ మతంలో ఉన్నా ఖచ్చితంగా ఏ ప్రాంత వాసులు పాటిస్తున్నా కూడా మనం చాలా గొప్పగా దాని గురించి చెప్పుకుంటాం. అలా కాకుండా మనము కూడా దాన్ని పాటించే విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ మంచి ఇది చెప్పింది ఒకటే, మనిషిగా బ్రతకాలి, మనలో మంచిని పెంచుకోవాలి. మంచితనం ఉన్నప్పుడు మాత్రమే, మానవత్వాన్ని చాటుకున్నప్పుడు మాత్రమే దైవత్వంలో మనము దైవత్వాన్ని దగ్గరగా ఉంటామని చెప్పింది క్రీస్తు బోధనలు. అలాంటి బోధనలు ఆచరణీయమైనవి కనుక మీరు మతమని ఆలోచించకుండా మంచిని అందరూ కూడా పెంచుకోవాలని, మనం అందరం కూడా సోదర భావంతో ఒకరికొకరు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ కులము, ఈ కులము, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ భాష, ఈ భాష అన్నీ కాదు. ఒక కులానికి సంబంధించిన అందరూ ఒకటిగా ఉంటున్నారు. ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నామంటే మనకి ఎక్కువ కులాలు ఎక్కువైపోయి ఈ కులం అంతా నా వాళ్ళు, వాళ్ళంతా వేరే వాళ్ళు, ఇలాగ మనం అనుకోవడం వల్ల మనమే వెళ్ళిపోతున్నాం. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ చెప్పినట్టు ముందు చిన్న కన్ఫ్యూజన్ లేకుండా మా వాళ్ళు అపూర్వ వెంకటేశ్వరు నగరేశ్వర చేసినప్పుడు కొంత ఫస్ట్ టైం కార్యక్రమం నిర్వహించడం కొంత కన్ఫ్యూజన్గా ఉంది. గ్రీటింగ్స్ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడాలనుకున్నా ఒక నిమిషం గ్రీటింగ్స్ మాట్లాడడానికి అభ్యంతరం లేదు. రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ వెల్కమ్. ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటే ఒక నిమిషం గ్రీటింగ్స్ చెప్పండి. ఆఖరిలో మన ఎవరైతే ముఖ్యంగా అందరికీ అనుకున్నారో చూసేసారో ప్రజలు వాళ్ళు కూడా గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత ఈ క్యాండిల్స్ లైటింగ్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేసిన తర్వాత కార్యక్రమం ముగించుకుంటాం. ఇది కరోనా. మనం ఎంత నిమిత్తం ఇక్కడికి చేరామో మనందరికీ తెలుసు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన నగర మేయర్ గారు బంగారు సుజాత గారు, అలాగే PDCC బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, అలాగే సోదరుడు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు, ఇక్కడికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పాస్టర్ గారికి, మరి మా సోదరి వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి SCCL నగరాధ్యక్షుడు సోదరుడు వెంకటేశ్వర్లు, అలాగే వారి మిత్ర బృందాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ప్రతి సంవత్సరం అలాగే మరి కొన్ని సంవత్సరాల క్రితంలో లేదా మంచి వర్షాలు ఇక్కడ నుంచి అంబేద్కర్ భవన్ షిఫ్ట్ చేసుకున్నాము. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి చాలా భారీ ఎత్తుగా మరి జరుపుకోవడం కూడా జరిగింది. మరి సారు లోకంలో లేనందువల్ల మరి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారంగానే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజున రామచంద్ర జనార్దన్ గారి సారథ్యంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. హాజరైన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా
తెలియజేస్తాం. మన మిత్రులందరూ కూడా మాట్లాడారు. చరిత్రను బేస్ చేసుకుంటే మైక్ దగ్గర పెట్టు. క్రీస్తు లేకపోతే చరిత్ర లేదు. అంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నాడు. ఏ మతం ప్రవక్త చెప్పినా, ఏ భగవంతుడుగా మనం భావిస్తున్నామని చెప్పినా అందరూ బాగుండాలి, అందరి పట్ల ప్రేమగా ఉండాలని చెప్తారు. అయితే ఈ క్రిస్టియానిటీలో ఏంటంటే ఇంకొక అడుగు ముందుకు వేసి శత్రువులను కూడా ప్రేమించమని చెప్తారు. అంటే ఎవరు కూడా శత్రువులని కలిగి ఉండకూడదు, అందరూ స్నేహితులుగానే ఉండాలి, అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి అనేటువంటిదే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ రోజున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రభువు యొక్క ఆశీస్సులు మన్ననలు అందరికీ దక్కాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన మధ్య మనకు అందుబాటులో లేకుండా యూరోప్లో ఉన్నాడు మన శాసనసభ్యులు. అక్కడి నుంచి కూడా కనుక్కుంటాడు ఎలా జరుగుతూ ఉంది అంటే. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.